అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఏబీసీ సమావేశం జరిగింది. గత సంవత్సరం పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో ఈ ఏడాది పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 2025లో టీం వర్క్ వల్లే అభివృద్ధి జరిగి ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. పర్యాటకుల భద్రత కోసం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీపై చర్చలు జరిపారు. అటవీ భూముల పరిరక్షణ, ఎకో టూరిజం ప్రోత్సహించి స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు 8వ రోజుకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ కారణంగా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతుంది. ఇప్పటి వరకు 5,42,057 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. నైవేద్య విరామం సమయంలో నటి సురేఖ వాణి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. స్వామి దర్శనానంతరం ఆలయ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే వీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగకు ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 8,587 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఒక విశాఖపట్నం నుంచి 1,500 అదనపు బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 2వ వారం నుంచి 3వ వారం వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి నగరాలకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు. పండుగకు రద్దీ ఉన్నప్పటికీ సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఓఎన్జీసీ భవన్లను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి 20,000 కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్యంతో సుమారు 250 కోట్ల రూపాయల గ్యాస్ మండిపోయిందని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో హర్షకుమార్ పర్యటించి బ్లోఅవుట్ జరిగినటువంటి బావిని డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో స్కామ్ ఉందని ఆరోపించారు. జగ్గయ్యపేటలో టిడ్కో గృహాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా లబ్ధిదారులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. బుర్రకథ ద్వారా రోడ్డు ప్రమాదాలపై కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్, సంత మార్కెట్, పోలీస్ స్టేషన్ల వద్ద బుర్రకథ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే సంభవించే ప్రమాదం గురించి, తాగి వాహనం నడిపితే కలిగే అనర్థం గురించి ప్రజలకు జానపద పద్యాల ద్వారా తెలియజేశారు. బెంగళూరు విజయవాడ ఆర్థిక కారిడార్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పుట్టపర్తి మండలం సాతార్లపల్లి వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ నిర్మాణ పనులను పూణేకు చెందిన రాజ్పథ్ ఇన్ఫ్రాక్రాన్ సంస్థ చేపడుతుంది. బాబా 100వ శత జయంతి వేడుకల సందర్భంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇక్కడ చేపట్టడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే సింధూరారెడ్డి. 6 లైన్లతో ఇరువైపులా సుమారు 153 కిలోమీటర్ల పనులు ఈ నెల 11లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, వరల్డ్ రికార్డు కోసం కృషి చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. గతంలో ఈ సంస్థ దేశంలో 3 జాతీయ రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేసి గిన్నెస్ రికార్డు సొంతం చేసుకుందని గుర్తు చేశారు ఎమ్మెల్యే సింధూరారెడ్డి. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రానిక్ వాహనాలను రాష్ట్రంలో పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి వివిధ సంస్థల్లో 50% ఈవీ వాహనాలు ఉండేలా పాలసీ తెస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొంటే 20% రాయితీ ఇచ్చేలా కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు.
ఈవీ వాహనాలకు ఛార్జింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఈవీ వాహనాలను పెంచి నగర కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనగామ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలవదు, అలాగే మూటలు మోసుడు మాత్రమే తెలుసని అన్నారు. నీళ్ల గురించి కేసీఆర్కు తెలిసినంత రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. యాసంగి రైతులు యూరియా కోసం చలిలో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి మోసం చేసినందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరి తీయాలని కేటీఆర్ మండిపడ్డారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం, కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. శాసన మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం తర్వాత రాష్ట్రంలో రాజకీయ వర్గాల స్పందనలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. పాలమూరు ప్రాజెక్టుపై ప్రజల సమక్షంలో చర్చించేందుకు రావాలని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ మంత్రులు జూరాల ప్రాజెక్టును సందర్శించారు. యాసంగి పంటకు నీళ్లు ఇవ్వకుండానే జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం కారణంగానే జూరాల ప్రాజెక్టు పూర్తయిందన్నారు నిరంజన్ రెడ్డి. జనవరి 28న ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ పారిశుద్ధ్య పనులపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు మేడారంలో విధులు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్లోని బేగం బజార్ భక్తి వైభవంతో కళకళలాడుతోంది. పీల్ఖానాలోని శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. 501 మంది మహిళలు తలపై కలశాలను ధరించి నిర్వహించిన భారీ కలశ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తి గీతాలు, నృత్యాలతో బేగం బజార్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులతో విరచిల్లింది. దైవరూపాల్లో కళాకారులు వేషధారణ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు ముందు పోటాపోటీగా నిరసనలు మొదలయ్యాయి. తమకు రావాల్సిన 5 నెలల వేతనాలు, పీఎఫ్ నిధులను వెంటనే చెల్లించాలంటూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు గత 15 రోజులుగా తమకు తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని పట్టణవాసులు ఖాళీ బిందెలతో మున్సిపల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇక మున్సిపల్ సమ్మె కారణంగా నగరంలోని 30 వార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గాంధీ సెంటర్లోని మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ 4 తండాల ప్రజలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో విలీనం చేసి ఇంటి పన్ను, నీటి పన్ను అంటూ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామాలను మున్సిపాలిటీలో కలపడంతో ఉపాధి హామీ పథకం పనులు జరగక మహిళలు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి 4 తండాలను తొలగించాలని, లేదంటే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. యూత్ వన్డేలో అద్భుతంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి 15 వేగవంతమైన అర్ధ శతకాల్లో 6 సూర్యవంశీ పేరు మీదే ఉన్నాయి. జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మ్యాచ్లో 68 పరుగులు చేసిన సూర్యవంశీ అందులో 60 పరుగులు 6ల రూపంలోనే రావడం విశేషం. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. హీరో సుశాంత్తో పెళ్లిపై వస్తున్న రూమర్స్ను హీరోయిన్ మీనాక్షి చౌదరి ఖండించారు. పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని, ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్టు తెలిపారు. సింగిల్గానే ఉన్నానని, డేటింగ్ ఆలోచనలు లేవని అన్నారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. జనవరి 14న అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీనాక్షి చౌదరి ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.